గుర్తుంది బాబా. హలో గైస్, నేను మీ కార్తికేయ. ఎప్పుడు నా షూట్స్ వల్ల బిజీగా ఉండడంతో నా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాను. కానీ ఎప్పుడైతే ఊటీలో పండించిన 3 రకాల టీ ఆకులతో తయారైన బేబర్ స్పెషల్ టీని తాగాను, అప్పటి నుంచి నేను ఎంతో రిఫ్రెషివ్గా యాక్టివ్గా ఉంటున్నాను. ఆల్ థ్యాంక్స్ టు బేబర్ స్పెషల్ టీ. కమెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని అందుబాటు ధరలోకి ఆర్డర్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి గురించి దాదాపు 7 నెలలుగా వార్తలు రావడంతో టాక్ ఆఫ్ ద వరల్డ్గా నిలిచిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ తన కూతురు ఈషా ఆనంద్ వివాహం కోసం 700 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టగా 2018లో ఈ పెళ్లి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు ఖరీదైన వివాహం అంటే ప్రిన్స్ చార్లెస్ ప్రిన్సెస్ డయానాది అనే టాక్ కూడా ఉంది. ఇక ఈ వివాహానికి 916 కోట్లు ఖర్చు పెట్టడంతో కాస్ట్లీ వెడ్డింగ్ ఇన్ ద వరల్డ్ అనే రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం కోసం 7 నెలలుగా పెళ్లికి సంబంధించి ఏదో ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ జూలై 14 వరకు 5,000 కోట్లని ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టడంతో ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా కొత్త రికార్డ్ని సొంతం చేసుకుంది. ఇక ఈ పెళ్లి కోసం భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి ఎందరో సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు ఈ వేడుకలకి హాజరయ్యారు. ఇక 2023 జనవరి 19న అనంత్ రాధిక ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అయిన ఈ వేడుకలకి బాలీవుడ్లో ఉండే సూపర్ స్టార్స్, అప్కమింగ్ స్టార్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులందరూ హాజరై ఆ తర్వాత గుజరాత్ జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇక ఆ ఫంక్షన్కి ప్రపంచంలోని నలుమూలల్లో ఉండే సెలబ్రిటీలు, విఐపి, పొలిటీషియన్స్ హాజరవడంతో యావత్ ప్రపంచం అంబానీ పెళ్లి మీదే దృష్టి పెట్టింది. అలా ఆ తర్వాత ఇటలీలో గ్రాండ్ క్రూజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని అరేంజ్ చేయగా అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరై జూలై 2 నుండి స్టార్ట్ అయిన ఈ పెళ్లి వేడుకలకి బాలీవుడ్ హీరో హీరోయిన్లు షూటింగ్ని మానుకొని మరి జూలై 14 వరకు అంబానీ ఇంటి పెళ్లిలో పాల్గొనగా వారిని ఆ ఫంక్షన్లో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఒక మూవీ చేయడానికి 50 నుండి 100 కోట్లు తీసుకునే షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు జూలై 2 నుండి 14 వరకు అంబానీ పెళ్లిలో ఉండడంతో అంబానీ నుండి ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారో అనే క్వశ్చన్స్ కూడా అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. నిజానికి బాలీవుడ్లోనే కాకుండా మన సౌత్ ఇండియా నుండి కూడా అంబానీ ఇంటి ఫంక్షన్ ఇన్విటేషన్ కోసం చాలా మంది సెలబ్రిటీలు వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వారు అడిగినంత డబ్బుతో పాటు కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్ని కూడా ఇస్తారు. కాబట్టే ఇలా పిలిచిన ప్రతి ఒక్క సెలబ్రిటీస్ మిస్ అవ్వకుండా అంబానీ ఇంటి ఫంక్షన్స్కి వెళ్తారు. ఇక అలా వెళ్ళడానికి హీరో హీరోయిన్లు ఎంత ఛార్జ్ చేస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ని ఒకే స్టేజ్ మీద చూడాలని చాలా మంది అభిమానులు ఏళ్ల తరబడి నుండి కలలుగంటుండేవారు. అది సాధ్యం కాదేమో అనుకునే టైంకి అంబానీ జామ్నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఈ 3 స్టార్లతో కామెడీ స్కిట్స్ ని, డాన్స్లని చేపించడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా ఆ 3 కలిసి ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఆ ఫంక్షన్ లో అటెండ్ అవ్వడానికి ఒక రోజుకి 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ పేమెంట్లని అంబానీ పిఆర్ టీం, సెలబ్రిటీల మేనేజర్లతో డైరెక్ట్గా మాట్లాడి వారు అడిగిన అమౌంట్ని ఫిక్స్ అయిన తర్వాతే ఆ సెలబ్రిటీలు ఆ ఫంక్షన్స్కి వెళ్తారు. ఇక అలా ఆ ఫంక్షన్లో వీరు ఏం చేయాలనేది కూడా ప్రోగ్రామ్ డైరెక్టర్స్ ఈ సెలబ్రిటీలకి ముందే స్క్రిప్ట్స్ని ఇస్తారు. అంటే ఎవరు డ్యాన్స్ చేయాలి, ఎవరు గెస్ట్లని ఇన్వైట్ చేయాలి, అబ్బాయిలకి తోడుగా ఎవరుండాలి, అమ్మాయితో ఎవరుండాలి, ఫుడ్ ఎవరు సర్వ్ చేయాలి, వచ్చే బిజినెస్ మ్యాన్లని, వివిఐపీలని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది సెలబ్రిటీలకి ముందే చెప్పడం జరుగుతుంది. అలా వారు ఫంక్షన్స్కి వేసుకొచ్చే డ్రెస్ల నుండి అంబానీ పిఆర్ టీం ఫాలో చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన చెల్లెల పెళ్లికి, తమ్ముడి ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు కానీ అంబానీ ఫంక్షన్కి మాత్రం తన భర్త అయిన నిక్ జోనస్తో హాజరైంది. అలా ఈమె యుఎస్ఏ నుండి ఇండియాకి రావడానికి సపరేట్గా ప్రైవేట్ జెట్తో పాటు తను తన భర్త ఈ పెళ్లికి వచ్చినందుకు గాను ఒక రోజుకి 10 కోట్లను ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రియాంక చోప్రా బయట ఏదైనా పెళ్లి, పార్టీకి అటెండ్ అవ్వాలంటే 3 నుండి 5 కోట్లని ఛార్జ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇదే కోవలో దీపికా పడుకొనే నార్మల్గా ఒక పార్టీ ఫంక్షన్కి అటెండ్ అయి పర్ఫామ్ చేసేందుకు 1 కోటి నుండి 3 కోట్ల వరకు తీసుకుంటుంది. అలా అనంత్ అంబానీ మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ఈమె ఒక రోజుకి 1 కోటి రూపాయలతో పాటు అక్కడిచ్చే కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్లని కూడా అందుకున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో యంగ్ సూపర్ స్టార్లో ఒకరైన రణ్వీర్ సింగ్, ఇతను ఒక మూవీలో యాక్ట్ చేసేందుకు 50 కోట్లని తీసుకుంటాడు. ఇతని క్రేజ్ పరంగా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే ఒక రోజుకి 5 నుండి 10 కోట్లని తీసుకుంటాడు. అలా ఆ ఫంక్షన్లో ఎక్స్ట్రా డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ చేయాలంటే అందుకు ఎక్స్ట్రా పేమెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అలా అంబానీ ప్రీ వెడ్డింగ్లో రణ్వీర్ సింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ వచ్చిన గెస్ట్లందరినీ తన ఎనర్జీ, మాటలతో ఎంటర్టైన్ చేయడంతో
తన పర్ఫార్మెన్స్కి గాను రిటర్న్ గిఫ్ట్గా అంబానీ 2 కోట్ల వాచ్ని ఇవ్వడం విశేషం. ఇక బాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోయిన్లో ఆలియా భట్ కూడా ఒకరు. ఈమెకు పెళ్ళై బిడ్డ పుట్టినా కూడా తనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇదిలా ఉంటే ఆలియా అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి 2 కోట్లని ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఆలియా భట్ పెళ్లికి ముందు ఎక్కువగా ఏ ఫంక్షన్కి వెళ్లేది కాదు కానీ రణబీర్ కపూర్తో పెళ్ళయ్యాక ప్రతి ఒక్క పార్టీకి ఫంక్షన్కి వెళ్తూ అందుకోసం పేమెంట్స్ని కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్లో రణబీర్ కపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇతను ఒక మూవీకి గాను 100 కోట్ల నుండి 120 కోట్లని ఛార్జ్ చేస్తుంటాడు. ఇక రణబీర్ కపూర్ ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి 10 నుండి 15 కోట్లని తీసుకుంటాడని చెప్పొచ్చు. అలా అంబానీ ఫంక్షన్కి వెళ్ళడానికి 15 కోట్లని ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక జాహ్నవి కపూర్, ఈమె సినిమాల కన్నా ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్తో పార్టీస్ ఫంక్షన్స్కి వెళుతూ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అయింది. 2018లో దడక్ మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేసిన జాహ్నవి ఇప్పటికీ తన సినీ కెరియర్లో అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. ఇక జాహ్నవి కపూర్ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే 50 లక్షల నుండి ₹1 దాకా తీసుకుంటుంది. ఇక అలా రోజుకి 50 లక్షలు తీసుకున్న జాహ్నవి కపూర్ రాధికకి 11 మంది తోడు పెళ్లి కూతురులో జాహ్నవి కూడా ఉండడం గమనార్హం. ఇక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, జయా బచ్చన్ లాంటి వారు అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ఎలాంటి డబ్బులు తీసుకోరు కానీ వీరి కొరకు అంబానీ ఫ్యామిలీ కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్లను ఇస్తూ గౌరవిస్తుంది. ఇందుకు కారణం ఒకప్పుడు అమితాబ్ బచ్చన్కి ఏబీసీ అనే కంపెనీ ద్వారా నష్టాలు వచ్చి తన ఆస్తుల్ని డబ్బుల్ని కోల్పోయి నడి రోడ్డున పడడంతో ముఖేష్ అంబానీ అమితాబ్ బచ్చన్కి హెల్ప్ చేసి మళ్ళీ తనని ఫామ్లోకి వచ్చేందుకు సహాయం చేశాడు. దీంతో అంబానీ ఇంట్లో ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క పార్టీకి ఫంక్షన్కి గ్రాటిట్యూడ్తో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ వెళ్తూ ఉంటుంది. ఇక మన సౌత్లో నుండి కూడా ఆ పెళ్లికి మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, ఉపాసన, వెంకటేష్ లాంటి సెలబ్రిటీస్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ వీరు గెస్ట్లుగా వెళ్ళడంతో వీరికి కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారనే చెప్పొచ్చు. ఇక ఆ గిఫ్ట్లలో ముఖ్యంగా పెళ్లికి హాజరైన వివిఐపీల కోసం కోట్ల విలువైన వాచ్లని రిటర్న్ గిఫ్ట్లుగా అందజేస్తే నార్మల్ విఐపీలకి కాశ్మీర్ రాజకోట బనారస్లో తయారు చేసిన శాలువల్ని, చీరల్ని ప్రత్యేకంగా అందజేశారు. అంతేకాకుండా తెలంగాణలోని కరీంనగర్కి చెందిన కళాకారులు తయారు చేసిన వెండితో చెక్కిన శిల్పాలని కూడా అతిథులకి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక స్టార్ హీరోస్ అయిన మహేష్ బాబు, యష్, రామ్ చరణ్, రానాకి మాత్రం 2 కోట్ల విలువ గల వాచెస్ని రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా జస్టిన్ బీబర్ ఒక రోజు వచ్చి పర్ఫామ్ చేసినందుకు గాను 88 కోట్లను ఇవ్వగా పాప్ సింగర్ రెహానాకి 66 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక మన ఇండియన్ సింగర్ అర్జిత్ సింగ్ ఆ ఫంక్షన్లో పర్ఫామ్ చేసినందుకు 5 కోట్లను ఇవ్వగా పాప్ సింగర్ ఎకాన్కి 4 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా కిమ్ కర్దాషియన్ మరియు ఆమె చెల్లెలు కోలీ కర్దాషియన్ ఈ ఫంక్షన్కి రావడానికి 30 కోట్లు వసూలు చేశారనే చెప్పొచ్చు. ఇక జాన్ సెనా కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి 15 కోట్లని ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఎవర్ గ్రీన్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ తన భర్త, పిల్లలతో ఈ ఫంక్షన్కి రావడానికి 15 కోట్లు తీసుకుందనే చెప్పొచ్చు. మిగిలిన శిల్పా శెట్టి, కరిష్మా కపూర్, కరణ్ జోహర్, జెనీలియా, కృతి సనన్, కైరా అద్వానీ అని చాలా మంది సెలబ్రిటీలకి 10 లక్షల విలువ గల రిటర్న్ గిఫ్ట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అంబానీ దగ్గర నుండి సెలబ్రిటీలు తీసుకోవడమే కాకుండా వారికి కూడా గిఫ్ట్లను ఇవ్వడం జరిగింది. ఇక అలా షారూఖ్ ఖాన్, అనంత్ రాధిక పెళ్లికి కానుకగా 5 కోట్ల విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ 300 SLR కార్ని గిఫ్ట్గా ఇవ్వగా సల్మాన్ ఖాన్ 1,50,00,000 విలువ గల కస్టమైజ్ వాచ్ని, 75 లక్షల డైమండ్ కమ్మలని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక ఆలియా భట్, రణబీర్ కపూర్ గూచీ బ్రాండ్కి చెందిన డైమండ్ పర్స్ని, ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ కంపెనీస్ షూస్ని ఇవ్వగా దీపికా పడుకొనే రణ్వీర్ సింగ్ ₹1,00,00,000 విలువ చేసే రోలెక్స్ వాచ్ని ఇవ్వడం జరిగింది. ఇక విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అనంత్కి డైమండ్ బ్రేస్లెట్ని, రాధికకి నెక్లెస్ని ఇవ్వడం జరిగింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, కైరా అద్వానీ బంగారు వజ్రంతో తయారు చేసిన వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలని బహుమతిగా ఇవ్వడం జరిగింది. రామ్ చరణ్, ఉపాసన ₹1,00,00,000 విలువ గల వాచ్నివ్వగా మహేష్ బాబు, నమ్రత డైమండ్ నెక్లెస్ని, ఒక బ్రాండెడ్ వాచ్ని ఇచ్చారనే చెప్పొచ్చు. ఇక యష్ 30 లక్షల వాచ్ని గిఫ్ట్గా అందజేయగా రానా ఒక జ్యువెలరీ సెట్ని గిఫ్ట్గా ఇచ్చినట్లు సమాచారం. ఇవి ఫ్రెండ్స్ అంబానీ ఇంటి పెళ్లికి అటెండ్ అవ్వడానికి సెలబ్రిటీలు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.